నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ నేను శ్రీలత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టన్నెల్ రెస్క్యూ పై నేడు సీఎం సమీక్ష హాజరు కానున్న ఆపరేషన్ అధికారులు ఇవాళ పులివెందులకు జగన్ నియోజకవర్గంలో అరటి పంటల పరిశీలన బెట్టింగ్ యాప్స్ పై కేఏ పాల్ ఆగ్రహం ప్రమోటర్స్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ ఓయూ లేడీస్ హాస్టల్లో నీటి సరఫరా బంద్ రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ఆందోళన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈ రోజు పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులను పరామర్శించనున్నారు. శనివారం తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో 1000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. వైఎస్ జగన్ సోమవారం ఉదయం 8:30 పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంకు చేరుకుంటారు. నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడిన అనంతరం జగన్ వెంపల్లికి చేరుకుంటారు. అక్కడ జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు. అటు తర్వాత ఇడుపులపాయ చేరుకుని జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం వైఎస్ జగన్ తాడేపల్లికి బయలుదేరి వెళతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈ రోజు పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులను పరామర్శించనున్నారు. శనివారం తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో 1000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. వైఎస్ జగన్ సోమవారం ఉదయం 8:30 పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంకు చేరుకుంటారు. నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడిన అనంతరం జగన్ వెంపల్లికి చేరుకుంటారు. అక్కడ జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు. అటు తర్వాత ఇడుపులపాయ చేరుకొని జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం వైఎస్ జగన్ తాడపల్లికి బయలుదేరి వెళతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈ రోజు పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులను పరామర్శించనున్నారు. శనివారం తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో 1000 ఎకరాలలో పంట నష్టం జరిగింది.
వైఎస్ జగన్ సోమవారం ఉదయం 8:30 పులివెందుల నివాసం నుండి బయలుదేరి లింగాల మండలంకు చేరుకుంటారు. నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడిన అనంతరం జగన్ వేంపల్లికి చేరుకుంటారు. అక్కడ జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు. అటు తర్వాత ఇడుపులపాయ చేరుకొని జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం వైఎస్ జగన్ తాడపల్లికి బయలుదేరి వెళతారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల ఎత్తైన రథం కూలింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అనేకల్లోని హుస్కూర్లో శనివారం మధురమ్మ జాతర జరిగింది. ఈ సందర్భంగా 100 అడుగులకు పైగా ఎత్తైన 2 రథాలను ఆలయ నిర్వాహకులు తయారు చేయించారు. కాగా ఊరేగింపు సందర్భంగా 2 రథాలను తాళ్ల సహాయంతో భక్తులు లాగారు. అయితే ఈదురు గాలుల వల్ల 120 అడుగుల ఎత్తైన రథం అదుపు తప్పి ఒక పక్కకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు, పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు పోలీసులు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. మృతుడిని తమిళనాడులోని హుస్కూర్కు చెందిన లోహిత్ గా గుర్తించారు. ఎత్తైన రథం కూలిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈదురుగాలుల కారణంగా అదుపు తప్పిన రథం. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఘటన. కర్ణాటకలో కూలిన 120 అడుగుల రథం. ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అనేకల్లోని హుస్కూర్లో శనివారం మధురమ్మ జాతర జరిగింది. ఈ సందర్భంగా 100 అడుగులకు పైగా ఎత్తైన 2 రథాలను ఆలయ నిర్వాహకులు తయారు చేయించారు.
కాగా ఊరేగింపు సందర్భంగా 2 రథాలను తాళ్ల సహాయంతో భక్తులు లాగారు. అయితే ఈ దుర్గాలుల వల్ల 120 అడుగుల ఎత్తైన రథం అదుపు తప్పి ఒక పక్కకు కూలింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు, పలువురు గాయపడ్డారు, పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు పోలీసులు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. మృతుడిని తమిళనాడులోని హుస్కూర్కు చెందిన లోహిత్ గా గుర్తించారు. ఎత్తైన రథం కూలిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సినీ తారలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నోటీసులు పొందడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 72 గంటలు గడువు ఇస్తున్నా చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పండి అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకు నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. ఈ కేసులో ఇప్పటికే ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటి నిధి అగర్వాల్ సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇందులో భాగమైనట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. విచారణ వేగవంతం చేసిన పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారిస్తున్నారు. ఇదే సమయంలో కేఏ పాల్ ట్విట్టర్ వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దోచుకోవడమేనా?
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. కేవలం గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీం గుర్తించాయి. కాగా ఇప్పటి వరకు మరో 7 మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్ గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. కాగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తారో చూడాలి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. శ్రీలత, ఎస్ఎల్బీసీకి సంబంధించి వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్ పై అయితే సీఎం అయితే సమీక్షించున్నారు. ఇప్పటికే అసెంబ్లీ కమిటీలో జరిగే వాటిపై సమీక్ష కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఆర్మీ అధికారులు కావచ్చు, జిఆర్ఎఫ్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కానున్నారు. ఇప్పటికే దాదాపు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఘటన జరిగి దాదాపుగా ఒక నెల ఇప్పటికే అయిపోయింది. ఇప్పటికీ కూడా 7 ఆచూకీ అయితే ఇంకా లభ్యమవ్వలేదు. 8 మంది చిక్కుపోయినప్పటికీ ఒక గురుప్రీత్ సంబంధించిన మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ అయితే గుర్తించాయి. మిగతా 7 మృతదేహాలు మాత్రం ఇంకా లభ్యం కాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మొదటి వారం రోజులు అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగాయి. తర్వాతి రోజులో వచ్చేటప్పటికి అప్పటికే అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. మృతదేహాలు వెలికితీసే పరిస్థితిలో దాదాపు 8 మంది కూడా మృతి చెందినట్లు కూడా వాళ్ళు నిర్ధారించుకోవడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే నెమ్మదిగా సాగింది. అదేవిధంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా చాలా ఆటంకాలు అయితే మొదటి నుంచి అయితే ఎదురయ్యాయి. బురద కావచ్చు, మట్టి కావచ్చు, సొరంగానికి సంబంధించి ఆనవాళ్ళు ఏవైతే కూలిపోతుండడంతో కూడా అటు బృందాలు కూడా రెస్క్యూ చేయడంలో కాస్త విఫలమైనట్టుగా అయితే మనకు మొదట్లో అయితే కనిపించింది. తర్వాత ఏదైతే రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ కార్డ్ లివర్ డాగ్స్ తెప్పించడం కావచ్చు, కేరళ నుంచి తెప్పించిన డాగ్స్ తో కావచ్చు, మిగతా వాటితో అయితే ఈ అవశేషాలు అయితే గుర్తించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇందులో భాగంగానే ఆ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కూడా వారైతే గుర్తించారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఈ సింగరేణికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణితో పాటు వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయో వీరందరితో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్షించుకున్నారు. అయితే ఈ రెస్క్యూ ఇంకా కొనసాగుతుందా లేదా అనేది అయితే ప్రశ్నార్థకంగానే మారింది. ఇవాళ సమీక్షించిన తర్వాత అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయనున్నారు. రెస్క్యూ ఇంకా కొనసాగిస్తారా, లేకపోతే మృతదేహాలను అందులోనే వదిలేస్తారా, ఎస్ఎల్బీసీకి సంబంధించి సొరంగం పనులు ఇంకేమైనా పురోగతి సాధిస్తాయా అనేది అయితే ప్రశ్నార్థకంగానే మారింది. శ్రీలత, రాకేష్, రెస్క్యూ ఆపరేషన్ ఇక మేము చేయలేమని చెప్పడంపై సీఎం రేవంత్ ఎలా స్పందించారు? అయితే శ్రీలత, ఇవాళ అయితే దీనిపై అయితే ముఖ్యంగా అయితే సమీక్షించనున్నారు. అధికారులకు అయితే ఇప్పటికే అటు ఉత్తరం కావచ్చు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే మంత్రులు కూడా ఘటనా స్థలంలో ఉండి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా చాలా ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కొనసాగించారు. కానీ సమయం
అవుతున్న కొద్దీ ఈ రెస్క్యూ చేయడంలో విఫలమవుతున్నట్లుగా అధికారులు అయితే తెలుస్తుంది. దాదాపు 14 కిలోమీటర్ల దగ్గర ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడికి అయితే అలా అధికారులు కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ సంబంధించిన అందరూ కూడా దాదాపు వెళ్ళారు. అక్కడే కూడా రెస్క్యూ అయితే జరుగుతుంది. స్పాట్ లో రెస్క్యూ జరిగినప్పటికీ కూడా మృతదేహాలు వెలికి తీయడంలో కానీ ఇబ్బంది అయితే ఎదురవుతుంది. అసలు మృతదేహాలు ఎక్కడున్నాయి ఏందనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే లేదు. డాగ్స్ కావచ్చు, అదేవిధంగా వీళ్ళు ట్రాకింగ్ సంబంధించిన యంత్రాలు గుర్తించినప్పటికీ కూడా వాళ్ళ మృతదేహాన్ని వెలికి తీయడంలో అయితే కాస్త ఇబ్బంది అయితే ఎదురైంది. ఇందులో భాగంగానే మృతదేహాలు పిల్లిపోయాయా లేకపోతే దానికి సంబంధించి మృతదేహాలకు సంబంధించిన బొక్కలు కావచ్చు ఇలాంటి అవశేషాలు కూడా ఇంకా 7గురికి సంబంధించి అయితే కనిపించకపోవడంతో సిబ్బంది కూడా వెనుదీరే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. దీనిపై ఇవాళ దీనికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించనున్నారు. రాకేష్, మరి టన్నెల్లో చిక్కుకుపోయిన 7గురు ఫ్యామిలీ మెంబర్స్ దీనిపైన ఎలా స్పందిస్తున్నారు? అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? శ్రీలత, అయితే ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కూడా 5 కోట్లను అయితే ఇవ్వనుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో అవైతే మృతదేహాలకు సంబంధించి కూడా వారికి ఎక్స్గ్రేషియా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆయా సంబంధించిన బాధిత కుటుంబాలకైతే ఎక్స్గ్రేషియా అయితే అందజేయనున్నారు. కానీ ఏదేమైనప్పటికీ వారి మృతదేహాలు లభ్యం కావడంతో కాస్త ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. అటు బాధిత కుటుంబాలు కూడా చాలా దిగ్భ్రాంతిలో కావచ్చు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తున్నట్లేదు. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. కేవలం గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. కాగా ఇప్పటి వరకు మరో 7గురు మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. కాగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తారో చూడాలి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. సెంటినరీ లేడీస్ హాస్టల్లో నీళ్లు రావడం లేదంటూ నిరసనకు దిగారు. గత 3 రోజులుగా హాస్టల్లో ఇబ్బందిగా ఉందని అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వేసవి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న సెంటినరీ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణ లక్ష్మి, సూపరింటెండెంట్ పద్మ అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని, విద్యార్థులు ధర్నా విరమించుకోవాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. సెంటినరీ లేడీస్ హాస్టల్లో నీళ్లు రావడం లేదంటూ నిరసనకు దిగారు. గత 3 రోజులుగా హాస్టల్లో ఇబ్బందిగా ఉందని అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వేసవి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న సెంటినరీ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణలక్ష్మి, సూపరింటెండెంట్ పద్మ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని, విద్యార్థినులు ధర్నా విరమించుకోవాలని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.